నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. క్వశ్చన్ నెంబర్ 13 ఏంటి? ఇంటిగ్రల్ e పవర్ ax ఇంటూ సైన్ bx dx. ఇంటిగ్రల్ e పవర్ ax ఇంటూ సైన్ bx dx. ఓకే, ఇది కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన క్వశ్చన్ ఇది. సొల్యూషన్ ఓకేనా. ఇంటిగ్రల్ e పవర్ ax ఇంటూ సైన్ bx dx, రైట్. ఎక్స్పోనెన్షియల్ ఐలెంట్లో ఎక్స్పోనెన్షియల్ లాస్ట్ ఫంక్షన్, సో ట్రిగనామెట్రిక్ ఫస్ట్ ఫంక్షన్ అవుతుంది. ఇది ఫస్ట్ ఫంక్షన్ అవుతుంది, ఇది సెకండ్ ఫంక్షన్ అవుతుంది, అంతే కదా. ఐలెట్ చెక్ చేయండి. ఐలెట్ చెక్ చేస్తే ఎక్స్పోనెన్షియల్ లాస్ట్లో వస్తుంది, ట్రిగనామెట్రిక్ దాని ముందు ఫంక్షన్ వస్తుంది. సో ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ ఫస్ట్ ఫంక్షన్, అల్జిబ్రిక్ ఎక్స్పోనెన్షియల్ సెకండ్ ఫంక్షన్ అవుతుంది, రైట్. సో ఇదేమవుతుంది ఇప్పుడు? ఈ పక్కనే వేసుకునే స్టెప్ లేదంటే ఏం చేద్దాం, జాగ్రత్తగా చేయండి. ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్, సైన్ bx యాజ్ ఇట్ ఈస్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ అంటే e పవర్ ax dx మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ d by dx ఆఫ్ సైన్ bx అండ్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ ax dx, e పవర్ ax dx మొత్తానికి dx. ఈ స్టెప్ అర్థమైందా? జాగ్రత్తగా. ఇది కొంచెం ఏం లేదు, కష్టం అంటే కష్టమేం కాదు, కానీ ఇది ఈ ఏఎక్స్లు బిఎక్స్లు కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి. ఇది సైన్ bx ఇంటూ ఈ పవర్ ఏఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత? ఈ పవర్ ఎక్స్కి ఈ పవర్ ఎక్సే. ఇక్కడ ఆర్గ్యుమెంట్లో ఏఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ కోషియంట్తో మనం డివిజన్ చేయాలని చెప్పాం. దీని గురించి కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రీవియస్ క్లాసెస్లో. హెన్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోలేదు, ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పవర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత? ఈ పవర్ ఎక్స్. బట్ ఈ పవర్ ఆర్గ్యుమెంట్లో ఈ పవర్ ఏఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ కోషియంట్ ఎంత? ఏ, కాబట్టి ఏతో డివిజన్ చేయాలి. సో దీని ఇంటిగ్రేషన్ ఇది కంప్లీట్ క్లియర్. ఇది ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ సైన్ bx, డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్కి ఎంత? కాస్ ఎక్స్. ఇక్కడ ఆర్గ్యుమెంట్లో బి ఉంది కాబట్టి ఇక్కడ డిఫరెన్షియేషన్లో బీతో ఎక్స్ కోషియంట్తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. అదే ఇంటిగ్రేషన్లో అయితే ఎక్స్ కోషియంట్తో డివిజన్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఎక్స్ కోషియంట్ ఎంత? ఇక్కడ సైన్ ఆర్గ్యుమెంట్లో bx ఉంది, ఎక్స్ కోషియంట్ ఎంత అనమాట? బి అనమాట. సో బీతో మల్టిప్లై చేయాలి. సైన్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంత? డెరివేటివ్ ఎంత? కాస్ ఎక్స్. ఇక్కడ కాస్ సైన్ bx ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? కాస్ bx. సో మళ్ళీ ఎక్స్ కోషియంట్తో మల్టిప్లై చేయాలి. సో bn. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ఓకే. జాగ్రత్తగా చేయండి. ఇది సైన్ bxకి డిఫరెన్షియేషన్ ఎంత? కాస్ bx, ఓకేనా. ఈ ఆర్గ్యుమెంట్లో బి ఉంది, bx ఉంది కాబట్టి ఎక్స్ కోషియంట్ బి ఉంది కాబట్టి దాంతో మల్టిప్లై చేయాలి, ఓకేనా. జాగ్రత్తగా. అండ్ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ ax ఆల్రెడీ చేసాం కదా. ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్కి ఈ పవర్ ax బై ఏ, దీనికి మొత్తానికి dx, రైట్. ఇదేమవుతుంది? సైన్ bx ఈ పవర్ ax బై ఏ మైనస్ ఈ b ఇది a, రెండు కూడా కాన్స్టెంట్స్ కాబట్టి బయట తీసుకొచ్చేసాను. b బై ఏ ఇంటిగ్రల్ కాస్ bx ఈ పవర్ ax dx. ఇంతకుముందు క్వశ్చన్ నెంబరు కానీ ఎగ్జాంపుల్లో కానీ నాకు సరిగ్గా గుర్తులేదు, బట్ నేను ఒక పాయింట్ చెప్పాను. ఈ పవర్ ఎక్స్ అండ్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్లు ఉన్నప్పుడు ఈ పవర్ ఎక్స్ రిపీట్ అవుతుంటుంది అండ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ఇలాగా ఒకదానికొకటి ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇలా రిపీట్ అవునప్పుడు ఇంటిగ్రల్ మనం ఐ అనుకోవాలి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ అదే ఇంటిగ్రల్ మళ్ళీ రిపీట్ అవుతుంది. దాన్ని మళ్ళీ ఇటువైపు తీసుకొచ్చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి తీసుకొచ్చేస్తే ఐ ప్లస్ ఐ 2a అవుతుంది. లేదంటే ఏ అనుకున్నా సరే ఏ ప్లస్ ఏ 2a అవుతుంది. దాన్ని 2ని తీసుకొచ్చి ఇటువైపు తీసుకురావాలని చాలా క్లియర్గా చెప్పాను. దానికి అర్థమైందా? అదే ఇక్కడ కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది. చూడండి, ఈ పవర్ ఏఎక్స్ ఉంది అండ్ సైన్ bx ఉంది. ఈ పవర్ ఏఎక్స్ దాన్ని ఇంటిగ్రేట్ చేసినా డెరివేట్ చేసినా అదే వస్తుందండి. బై ఏ అనేది కాన్స్టెంట్, దాన్ని పక్కన పెట్టండి. ఈ పవర్ ఎక్స్ని ఇంటిగ్రేట్ చేసినా డిఫరెన్షియేట్ చేసినా సేమ్ ఈ పవర్ ఏఎక్స్ వస్తూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది.
అలాగే సైన్ బిఎక్స్ అని మనం డిఫరెన్షియేట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, సైన్ డిఫరెన్షియేట్ చేస్తే కాస్ వస్తుంది, మళ్ళీ కాస్ డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ సైన్ వస్తుంది, అంటే అదే క్వశ్చన్ రిపీట్ అవుతుంటుంది. సో ఇట్ మే బీ థర్డ్ ఆర్ ఫోర్త్ స్టెప్లో మనకి ఏదైతే ఇంటిగ్రల్ ఇచ్చాడో అదే ఇంటిగ్రల్ మళ్ళీ రిపీట్ అవుతుంది. కాబట్టి దాన్ని మళ్ళీ ఆ ఏదైతే ఫస్ట్ ఇంటిగ్రల్ లెట్ అనుకున్నామో అదే ఇంటిగ్రల్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్రెడీ దీని గురించి కూడా మనం చాలా చాలా క్లియర్గా చెప్పాం, అంతేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే చిన్న స్టెప్ బిఫోర్ మనం ఏం చేయాలి, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ సైన్ బిఎక్స్ డిఎక్స్ అనుకోండి, లెట్ ఏ అనుకున్నాం. ఇప్పుడు దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు, అలాగే ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు, అంతేనా. ఇప్పుడు చూడండి, ఓకేనా, ఇది ఇక్కడ వరకు మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి, అంతేనా. మళ్ళీ సేమ్ యూజింగ్ బై పార్ట్స్, సైన్ బిఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ మైనస్ బి బై ఏ ఇంటిగ్రల్లో ఇది అనుకున్నాం. ఈ పవర్ ఎక్స్ని మళ్ళీ ఫస్ట్ ఫంక్షన్ అనుకున్నాం, సెకండ్ ఫంక్షన్ అనుకున్నాం, ఇది ఫస్ట్ ఫంక్షన్ అనుకుంటాం, అంతేనా. ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్, దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫంక్షన్ కాస్ బిఎక్స్ ఇది యాజ్ ఇట్ ఈస్, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ అంటే ఈ పవర్ ఎక్స్ బై ఏఎక్స్ బై ఏ మైనస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్ ఎంత అవుతుంది, డెరివేటివ్ మైనస్ సైన్ బిఎక్స్ ఇంటూ బి కాబట్టి బి మైనస్ బి సైన్ బిఎక్స్ ఇంటూ ఇంటిగ్రల్ ఆల్రెడీ డైరెక్ట్గా ఇంటిగ్రల్ చేద్దాం. ఈ పవర్ ఏఎక్స్ బై ఏ ఇది డిఎక్స్, ఓకేనా. ఇదేమవుతుంది ఇప్పుడు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ సైన్ బిఎక్స్ మైనస్ ఇక్కడ ఆల్రెడీ బి బై ఏ ఉంది, బి బై ఏ ఇక్కడ ఒక ఏ ఇది కూడా కాన్స్టెంట్, ఇక్కడ ఏం తీసుకొచ్చేది బి బై ఏ స్క్వేర్, ఇక్కడ మైనస్ ఉంది కదా, డైరెక్ట్గా మల్టిప్లై చేశాను బి బై ఏ స్క్వేర్ దీన్ని మల్టిప్లై చేశాను బి బై ఈ కాన్స్టెంట్ ఏ కాన్స్టెంట్ కాబట్టి తీసుకుంటే బి బై ఏ స్క్వేర్ కాస్ బిఎక్స్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ మైనస్ ఇంటూ మైనస్, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఇది మైనస్ ఇంటిగ్రల్, ఇది మళ్ళీ బి బై ఏ కాన్స్టెంట్ కదా, బి బై ఏ అని బయటికి తీసుకొచ్చండి, బి బై ఏ బయటికి తీసుకొచ్చేది ఇది ఏమో మిగులుతుంది మనకి ఇంకా సైన్ బిఎక్స్ ఇంటూ ఈ పవర్ ఏఎక్స్ డిఎక్స్. ఈ బి బై ఏ ఉంది కదా, బి బై అయితే దీన్ని మల్టిప్లై చేయాలి మరి, బి బై ఏ ఇది ఒక బి బై ఏ అంటే బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మిగులుతుంది, ఓకేనా. బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈ స్టెప్ జాగ్రత్తగా వేసుకోండి. ఈ స్టెప్ ఒక్కసారి మైనస్ దీన్ని మళ్ళీ దీంతో మల్టిప్లై చేయాలి కదా, ఇక్కడ బి బై ఏ ఉంది, ఇక్కడ బి బై ఏ ఉంది, ఏమవుతుంది ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి బై ఏ ఇంటూ బి బై ఏ అంతా బి స్క్వేర్ బై ఏ స్క్వేర్, ఇక్కడ ఇంటిగ్రల్ ఉంది, ఓకేనా. ఈ ఇంటిగ్రల్ జాగ్రత్తగా గమనిస్తే ఇది నథింగ్ బట్ ఏంటి ఏనే, అంతేనా. మనకి ఇచ్చిన ఇంటిగ్రల్ అదే కాబట్టి దీన్ని ఏని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి బై ఏ స్క్వేర్ కాస్ బిఎక్స్ ఈ పవర్ ఏఎక్స్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఈ ఇంటిగ్రల్ నథింగ్ బట్ ఏంటి ఏ. సో ఇది మొత్తాన్ని ఇటువైపు తీసుకొచ్చేసండి, తీసుకొచ్చేస్తే ఏమవుతుంది ఇది ఏ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీంట్లో ఏమైనా కామన్ కనబడుతున్నాయా, ఈ పవర్ ఏఎక్స్ బై ఏ, ఈ పవర్ ఏఎక్స్ బై కామన్, ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ డైరెక్ట్గా కామన్ తీసాను, ఈ
పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ కామన్ తీసిస్తే మనకేమవుతుంది ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్ మిగులుతుంది ఇక్కడ. ఎందుకంటే ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ మొత్తాన్ని కామన్ తీసు ఏ ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఇదేమవుతుంది దీన్ని ఎల్సిఎం ఏని కామన్ తీసామనుకోండి ఏ కామన్ ఇప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ఏ సైన్ బిఎక్స్ బి కాస్ బిఎక్స్. దీనికి ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది ఏ ఎల్సిఎం చేసండి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ఏ సైన్ బిఎక్స్ బి కాస్ బిఎక్స్. దీని ఇటువైపు ఎత్తితే దీని ఏమంటే మల్టిప్లికేషన్లో అందుకే ఇటువైపు అయితే డివిజన్లోకి వెళ్తుంది, రెసిప్రోకల్ అయిపోతుంది. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది ఇది ఈ పవర్ ఏఎక్స్ బై ఏఎక్స్ ఇంటూ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. రెసిప్రోకల్ అవుతుంది. ఇది ఇటువైపు వచ్చేసరికి డివిజన్లోకి వస్తుంది. డివిజన్లోకి వచ్చినట్టు అవుతుంది రెసిప్రోకల్ అయిపోతుంది. ఇప్పుడు ఏ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఏ సైన్ బిఎక్స్ ప్లస్ బి కాస్ బిఎక్స్. సారీ ఇక్కడ ప్లస్ సీలు పెడుతుంది ప్లస్ సి ప్లస్ సి ప్లస్ సి ప్లస్ సి. ఓకేనా. ఫైనల్లీ దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ ఏ సైన్ బిఎక్స్ ప్లస్ బి కాస్ బిఎక్స్ ప్లస్ సి. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే. ఇది కొంచెం చాలా జాగ్రత్తగా చేయాలి. ఏంటంటే కష్టమైంది, టఫ్ క్వశ్చన్ అయితే కాదు కానీ బట్ ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంది. ఓకేనా. సో ఇది క్వశ్చన్ నెంబర్ ఇక్కడ ఇంకోటి చిన్న అన్నీ మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కదా పొరపాటున ప్లస్ చేసి మైనస్ 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 మైనస్. ఓకే. క్వశ్చన్ నెంబరు 13.